హెచ్సిలో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదన్నారు మాదాపూర్ డీసీపీ. విద్యార్థులను కొంతమంది బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3:30కు కంచె గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డాడని తెలిపారు. యాభై 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామన్నారు. రోహిత్, నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వీళ్ళిద్దరికీ క్యాంపస్తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి అరెస్ట్ చేశారు అనడం అవాస్తవమన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్లో పడవద్దన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు మాదాపూర్ డీసీపీ. హెచ్సిలో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదన్నారు మాదాపూర్ డీసీపీ. విద్యార్థులను కొంతమంది బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3:30కు గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డాడని తెలిపారు. యాభై 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామన్నారు. రోహిత్, నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వీళ్ళిద్దరికీ క్యాంపస్తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి అరెస్ట్ చేశారు అనడం అవాస్తవమన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్లో పడవద్దన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు మాదాపూర్ డీసీపీ.